హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుజన. వెల్కమ్ టు కుకింగ్ సీక్రెట్స్. ఇట్ మేక్స్ యూ హెల్తీ. ఈ రోజు మనము ఆ భగవంతునికి నివేదన చేసేలా ఎంతో ఆరోగ్యకరమైన దద్దోజనం చేసుకోబోతున్నాము. వసుదేవ తనయ ఆ శ్రీకృష్ణ భగవానుడికి ఎంతో ప్రియమైన ఆహార పదార్థం వెన్న. ఆ నల్లనయ్యని, ఆ అల్లరి పిల్లవాడిని వెన్న దొంగ, నవనీత చోరుడు అంటారు. వెన్నని సంస్కృతంలో నవనీతం అంటారు. శుతిమెత్తని పదార్థం అని అర్థం. వెన్న లాంటి మనసు ఉన్న వాళ్ళకి ఆ కృష్ణయ్య వశమవుతాడని చెబుతుంటారు. వెన్నలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. విటమిన్ ఏ, బి, సి, డి ఉండడం వలన ఎదిగే పిల్లల్లో పెరుగుదలకు దోహదపడుతుంది. మెమరీ బూస్టర్ గా పనిచేసి మేధోశక్తిని పెంచుతుంది. వెన్నలో ఉండే కొవ్వు పదార్థం సులభంగా జీర్ణమయ్యి బలాన్ని పెంచుతుంది. వెన్న సాత్వికమైన మధుర రసం, అందువల్ల మనస్సు సత్వగుణాన్ని, శాంతిని, తన్మయత్వాన్ని పొందుతుంది. మనసులోని సత్వగుణం పెరిగి రజోగుణం తగ్గుతుంది. శరీరంలో ధాతువులను సమాన స్థితికి తెచ్చి జీవక్రియలు సక్రమంగా జరిగేలా చేస్తుంది. వాతపిత్త కఫాలను క్రమబద్ధీకరించి రక్తదోషము, క్షయ, మూలవ్యాధులను నివారిస్తుంది. పితాన్ని ప్రేరేపించి జఠరసాన్ని పెంచుతుంది. తద్వారా తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. పొడి దగ్గును కంట్రోల్ చేస్తుంది. చర్మం కాంతివంతంగా, మృదువుగా చేస్తుంది. తద్వారా వయసు తగ్గినట్టు కనిపిస్తారు. నీరసం, బలహీనం, గుండె బలం తక్కువగా ఉన్న వారికి వెన్నను తినిపిస్తే శరీరానికి అవసరమైన చమురు గుణాన్ని కలుగజేసి చలువను, దృఢత్వాన్ని కలుగజేస్తుంది. వెన్నలో పంచదార కలిపి తీసుకుంటే కడుపులో మంట, పోట్లు తగ్గిపోతాయి. గేదె వెన్న కంటే ఆవు వెన్న సులభంగా జీర్ణమవుతుంది. మానవునికి ఇంత మంచిని చేసే వెన్నను తింటే మంచిది కాదని దానిని తీసివేసి టోన్డ్ మిల్క్ అని ప్యాకెట్ పాలు కొనుక్కుంటున్నాము. ప్రకృతి ఇచ్చిన ఆహారాల్ని సహజంగా తీసుకుంటేనే మన ఆరోగ్యాలన్నీ బాగుంటాయి. కావలసిన పదార్థాలు: బియ్యం 375 గ్రాములు, పావుసేరు గ్లాసుతో 1.5 గ్లాసు పెరుగు, 1/2 లీటరు. ఈ దద్దోజనానికి అప్పటికప్పుడు పేరుకున్న పెరుగు అయితే సూపర్ గా ఉంటుంది. క్యారెట్ 50 గ్రాములు, అల్లం 8 గ్రాములు, 1 ఇంచి ముక్క, కొత్తిమీర 10 గ్రాములు, పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూన్, మినప్పప్పు 1/2 టీ స్పూన్, కరివేపాకు 3 రెమ్మలు, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి 2, దానిమ్మ పండు 250 గ్రాములు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. ముందుగా మన ఇంటికి దగ్గరలో పాలు పితికే వాళ్ళు ఉంటారు, గమనించుకోండి. అక్కడికి వెళ్ళి బర్రె పాలు కానీ లేక ఆవు పాలు కానీ తెచ్చి వాటిని బాగా మరిగించి గోరువెచ్చగా అయిన తరువాత సేమిరి వేసి, అంటే తోడు వేసి పెరుగు తయారు చేసుకోండి. స్టవ్ వెలిగించి గంట ముందు శుభ్రంగా కడిగి ఆ బియ్యానికి తగ్గట్టు అత్తెసరు పోసి నానబెట్టుకున్న బియ్యాన్ని కొంచెం మెత్తగా అన్నం వండుకుని ప్లేట్లో ఆరబోసుకోవాలి. నేను అన్నాన్ని దేనికైనా అత్తెసరు పోసే వండేస్తానండి. అన్నం చల్లారేదానికి ఫ్యాన్ కింద పెట్టకూడదు, రూమ్ టెంపరేచర్ లోనే చల్లారాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి మంట సిమ్లో పెట్టి ఆయిల్ వేసి కొంచెం వేడెక్కాక శనగపప్పు, మినప్పప్పు వేసి కొంచెం వేగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. అవి కొంచెం వేగాక అల్లం, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. అవి లైట్ గా వేగాక కరివేపాకు తుంచి వేయాలి. లైట్ గా వేగాక స్టవ్ ఆపేయాలి. రూమ్ టెంపరేచర్ లోనే పూర్తిగా చల్లారిన అన్నంలో పెరుగు వేసి బాగా కలిపి ఉప్పు వేసి బాగా కలపాలి. క్యారెట్, కొత్తిమీర, వేయించుకున్న తాలింపుని వేసి అన్నంలో ఉండలు లేకుండా బాగా కలపాలి. మా పెద్దలు పెరుగుని వేడి వేడి అన్నంలో కలపకూడదు అని చెబుతారు. అన్నం రూమ్ టెంపరేచర్ కి వచ్చిన తర్వాతే కలపాలి. అప్పుడే మనకు పెరుగులోని బెనిఫిట్స్ అన్ని అందుతాయి అని అంటారు. అన్నం ఏమాత్రం వేడి ఉన్నా అందులో పెరుగు పోస్తే పెరుగులోని బ్యాక్టీరియా మొత్తం చనిపోయి విషమైపోతుందని చెబుతారు. ఈ స్టేజిలో ఉప్పు సెట్ చేసుకోవాలి. దానిమ్మ గింజలు వేసి బాగా కలపాలి. అంతే. పండుగ రోజుల్లోనే కాదండి, మామూలు రోజుల్లో కూడా
తయారు చేసుకుని తినాలి అనిపించేలా ఉండే దద్దోజనం రెడీ. ఈ దద్దోజనాన్ని పండుగలప్పుడు ప్రసాదంగా తయారు చేసి ఆ భగవంతునికి నివేదన చేయడమే. ఈ దద్దోజనాన్ని నవరాత్రులలో కాని లేక ఏ పండుగ రోజైనా లేక అయ్యప్ప స్వామి మాల వేసినప్పుడు ఆ స్వాములకు మధ్యాహ్నం భిక్షలాగా కాని సాయంత్రం టిఫిన్ లాగా కాని చేసి పెట్టవచ్చు. ఈ దద్దోజనాన్ని ఎప్పుడు తయారు చేసుకుని తిన్నా అందులోని పప్పులు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ముక్కలు, దానిమ్మ గింజలు అక్కడక్కడా పంటి కింద నలుగుతూ దీనికున్న టేస్ట్ కి ఫిదా అయిపోతాము. అంత రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్యాకెట్ పాలు కాని ప్యాకెట్ పెరుగు కాని వాడవద్దు. ఆ పాలు పెరుగు చూడటానికి చిక్కగా రుచిగా ఉంటాయి, కానీ వాటిని వాడకూడదు. వాటిలో ఉన్న ఫ్యాట్ మొత్తం తీసేసి ఎన్నో రకాలుగా ప్రాసెస్ చేసి అవి నిలువ ఉండేదానికి కెమికల్స్ కలిపి ప్యాక్ చేసి మనకు అమ్ముతున్నారు. ఒకప్పటి డైటీషియన్లు, డాక్టర్లు వెన్న, నెయ్యి వాడకూడదు అని చెప్పినారు. మనిషి శరీరం మొత్తం రోగాలమయం అయిపోయిన తరువాత ఇప్పుడు మళ్ళీ వెన్న, నెయ్యి వాడమంటున్నారు. కార్పొరేట్ కంపెనీలు వచ్చిన తరువాత మనకు సహజంగా దొరికే ఆహారాన్ని వాళ్ళు తీసుకెళ్లి, సపోజు పాలే అనుకోండి, వాటిలో సహజంగా ఉండే ప్రోటీన్ ని, ఫ్యాట్ ని వేరు చేసి ఎన్నో రకాలుగా తయారు చేసి రకరకాల ప్రాసెస్లు చేసి మనకు అమ్ముతున్నారు. ఇవి మన శరీరానికి మంచిదా కాదా అని కొంచెం కూడా ఆలోచించకుండా వాళ్ళు చెప్పింది విని వాటిని కొని ఆహారంగా తీసుకుని ఎన్నో అనారోగ్యాల పాలవుతున్నాము. అదేదో ఇంటి దగ్గరలో ఉండే పాలు పితికే వాళ్ళ దగ్గర పాలు తీసుకుని డైరెక్ట్గా మనమే పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, పన్నీరు మనకు ఏది కావాలంటే అది తయారు చేసుకోవచ్చు కదండి. అప్పుడు ఇంత ప్రాసెస్ ఉండదు. అవి నిలువ ఉండేదానికి ఇన్ని కెమికల్స్ ఉండవు. ఈ ప్యాకెట్ ఫుడ్ కి అలవాటు పడ్డాక మానవ శరీరంలోకి కెమికల్స్ ఎక్కువగా వెళ్ళిపోతున్నాయి. ప్యాకెట్ ఫుడ్ నిలువ ఉండేదానికి వాళ్ళు వేసిన కెమికల్స్ అందులో ఏ బ్యాక్టీరియా చేరకుండా కాపాడుతుందంటే ఆ ప్యాకెట్ ఫుడ్ ని మనం తిన్న తరువాత మన పొట్టలోకి వెళ్ళిన ఆ కెమికల్స్ మన పొట్టలోని ఫ్రెండ్లీ బ్యాక్టీరియాని కూడా చంపుతుంది కదండి. కొంతమంది చెబుతూ ఉంటారు, ఆవుల్ని, పశువుల్ని కట్టేసే దగ్గర ఆ సరౌండింగ్ బాగుండదు, అందువల్ల అక్కడ పాలు కొనాలంటే మాకు నచ్చవు, అందుకే ప్యాకెట్ పాలు కొనుక్కుంటాము అంటారు. అప్పుడు నేను, ఇక్కడ నువ్వు కొనకపోతే అవే పాలు కదా వాళ్ళు తీసుకెళ్లి డైరీకి పోస్తారు, ఆ పాలే కదా నీకు మళ్ళీ ప్యాకెట్ రూపంలో వచ్చింది అంటే దానికి వాళ్ళు చెప్పే సమాధానం, డైరీలో ప్రాసెస్ అయ్యి అందులో ఉన్న బ్యాక్టీరియా మొత్తం తీసేసి ప్యాక్ చేసి పంపిస్తారు అని చెబుతారు. మనం పాలు తాగుతున్నది ఎందుకు? అందులోని బ్యాక్టీరియా మన శరీరానికి మంచిదనే కదా. దానినే తీసేసిన తరువాత వాటిని తాగి ఫలితమేముంది చెప్పండి? మన ఇంటి దగ్గరలో ఉండే పాల వాళ్ళ దగ్గర పాలు కొనుక్కుంటే ఆ పాలు పితికేవాళ్ళు, పోసేవాళ్ళు అందర్నీ కలుపుకున్న ఇద్దరో లేక ముగ్గురో ఆ పాలను హ్యాండిల్ చేస్తారు. అదే డైరీలోని పాలల్లో కొన్ని వేల లక్షల మంది చేతులు పడతాయి. అదీ కాక పాలల్లోని శక్తినంతా తీసేసి ప్రాసెస్ చేసి కెమికల్స్ కలిపి వాటిని తాగినందువల్ల మన ఆరోగ్యాలు చెడిపోతాయే కానీ మన ఆరోగ్యాలు బాగుపడతాయా చెప్పండి? ఈ కాలంలో హాస్పిటల్కి వెళ్తే B12 విటమిన్ లోపం అని చెబుతున్నారు. ఎవరి ప్రేగుల్లో అయితే ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఉంటాయో మనం తిన్న ఆహారాన్ని అవి తిని వాటి జీవన చర్యలు చేసుకునే క్రమంలో వచ్చేటటువంటి బై ప్రొడక్టే B12 అంటారు. ఈ లోపం ఉందంటే దానికి రీజన్ మన ప్రేగుల్లో పాజిటివ్ బ్యాక్టీరియా ఎక్కువగా లేవన్నట్టు. కెమికల్స్ కలిపిన ప్యాకెట్ ఫుడ్ ని తీసుకుంటుంటే మన ప్రేగుల్లో ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఎలా బతుకుతుందో చెప్పండి, ఆలోచించండి. ఎవరో వచ్చి మనల్ని బాగు చేస్తారు అని ఎదురు చూడకూడదు. మనకు మనమే ఆలోచించి మనల్ని మనమే బాగుపరుచుకోవాలి. ఫ్రెండ్స్, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే కుకింగ్ సీక్రెట్స్ ఛానల్కి రండి. నేను చెప్పిన ప్రొసీజర్ యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.